ఇది చాలా పవిత్రమైనది. ఈ పవిత్రమైనటువంటి హృదయంలో ఏమేమి పెట్టుకుంటున్నావు మనము దేవుని బిడ్డలం. నీకు ఏది గుర్తొచ్చేప్పుడు, ఏది చేసినప్పటికీ కూడా నువ్వు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, నేను దేవుని బిడ్డను, నేను దేవుని బిడ్డను. నా హృదయంలో ఉండాల్సింది ఏమిటి అంటే దేవుని మాటలు. నువ్వు ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పాల్సింది ఏమిటి? దేవుని మాటలు. దేవుని మాటలు నీ కుటుంబంలో ఉంటున్నాయా? ఏ మాటలు చేత మనము అనుదినము ఆ జీవితాన్ని కొనసాగిస్తున్నాం? ఏ మాటల ద్వారా మనము జీవితాన్ని కొనసాగిస్తున్నాం? దేవుని మాటలు నీ కుటుంబంలో లేవు, కానీ ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు, దేవుని మాటలు నీ హృదయంలో ఉండాలంట. దేవుని మాటలు నీ హృదయంలో ఉంటే నీ కుటుంబం నిశ్చయముగా ఆశీర్వదించబడుతుంది. నీ కుటుంబంలో అధికమైన మేలును చూడలేకపోతున్నారు అంటే నువ్వు దేవుని యథార్థమైనటువంటి మాటలు నీ కుటుంబంలో లేవు. యథార్థమైన మాటలు లేవు. యథార్థమైన మాటలు ప్రతి క్రైస్తవుడికి కూడా యథార్థమైన మాటలు మాట్లాడాలి. యథార్థమైన మాటలు ఎందుకు అంటే దేవునికి అనుసంధానముగా, దేవునికి దగ్గరగా మనము బ్రతుకుతున్నాం. మనము దేవుని బిడ్డలము కనుక, దేవుని బిడ్డలము కనుక మనము ప్రభు మాటలు, ఎవరి మాట? లోకస్తుల మాటలు ఇక్కడ చెబుతున్నాడు. ప్రభు మాట, దేవుని మాట, దేవుని మాట జాగ్రత్తగా వినాలి. ఎవడైతే నా మాట చెప్పిన బ్రతుకుతాడో వారిని నేను నిత్యము కూడా కాపాడుతాను. ఎవడైతే నా మాట వింటాడో ఆ కుటుంబాన్ని నేను నిత్యము కాపాడుతానంట. నిత్యము కూడా కాపాడబడుతాం మనము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఆయన కట్టడలను వేకొనాలి. రెండవదిగా ప్రభు మాటలు నువ్వు జాగ్రత్తగా వినాలి. యెజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. యెజ్రా గ్రంథము 8వ అధ్యాయము ఒకసారి యెజ్రా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించువారు. చాలు, ఇక్కడ మనకు దేవుడు చెబుతున్నాడు, ప్రభువుని మనము ఆశ్రయించాలి. ఆశ్రయ దుర్గముగా ఉన్నాడంట మనకు. ఎవరు ఆశ్రయ దుర్గంగా ఉన్నది? ఎవరు? ముత్తయ్య గారు ఎవరున్నారు? ఆశ్రయ దుర్గం దేవుడు. ఈ యొక్క మేలు కలుగుటకై ఆయనను ఆశ్రయించే వారందరికీ మన దేవుని హస్తము తోడుగా ఉంటుంది. నీకు ఎవరి హస్తం కావాలి? దేవుని హస్తంగా. దేవుని హస్తం కావాలి అంటే ఆ ప్రభువుని ఆశ్రయించాలి. ప్రభువుని మాత్రమే మనము ఆశ్రయించాలి. ఆశ్రయ దుర్గము మన దేవుడు. ఎవరిని ఆశ్రయిస్తున్నాం? లోకాన్ని ఆశ్రయిస్తున్నాం. ఎవరిని ఆశ్రయించాలని పరిశుద్ధ వాక్యము చెప్పగా చెబుతుంది రాత్రి అంటే మనము దేవుని బిడ్డలము కనుక ఎవరిని ఆశ్రయించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని మనము ఆశ్రయించాలి. ప్రియ దేవుని బిడ్డగా, ఈ యొక్క రాత్రి కాలపు సమయంలో ప్రభువును ఎందుకు ఆశ్రయించలేకపోతున్నావు? ప్రభు మనము దేవుని బిడ్డలము మేలును పొందుకోవాలి అంటే ఇక్కడ చెబుతాడు, మనకు మేలును కలగాలి అంటే ఆయనను మనము ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయిస్తున్నాం? లోకాన్ని ఆశ్రయిస్తున్నాం. లోక సంబంధమైనవి ఆశ్రయిస్తున్నాం. అందుకే మన యొక్క కుటుంబ వ్యవస్థలు ఇలాగున్నాయి. కానీ క్రైస్తవ బిడ్డలు చెప్పగలిగినది ఏంటంటే కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఎవరిని ఆశ్రయించాలి అంటే దేవుని ఆశ్రయించాలి. ఇది క్రైస్తవుడి యొక్క లక్షణం. కష్టాలు వస్తాయి, రావని నేను అనట్లేదు. బాధలు వస్తాయి, వాక్యం చెప్పే నాకైనా వస్తాయి, వింటున్న మీకైనా కష్టాలు అనేటువంటివి తప్పు. ప్రతి క్రైస్తవుడు కూడా కష్టాలు పడేవాడే క్రైస్తవుడు అంట. కష్టాలు లేనివాడు క్రైస్తవుడు కాదు. ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు ఏదో ఒకటి దేవుడి ముందు పెడతాడు. నాకైనా నీకైనా, చెప్పే నాకైనా, వింటున్న నీకైనా ఏదో ఒక ముళ్ళు లేకుండా ఎవరికి కూడా. ఎందుకు అంటే మనము ప్రభువుని ఆశ్రయించడానికి.
ఎవరిని ఆశ్రయించడానికి? దేవుడిని ఆశ్రయించడానికి. ఆ ముళ్ళే పెట్టకపోతే నువ్వు దేవుడి దగ్గర వస్తావా? రావుగా. దేవుడు అన్ని ఇష్ట దేవుని దగ్గరకు వస్తావా? రావు. ఇక దేవుడు అవసరం లేదు. అందుకే దేవుడు ఏదో ఒకటి మనకు పెడతాడు ఆయనను ఆశ్రయించడానికి. ఆపదలు వచ్చేయాలని, అవమానాలు వచ్చేయాలని, బలహీనతలు వచ్చేయాలని సైతానుడు నీకు అనేకమైన ఆలోచనలు రేపుతాడంట. సైతానుడు నీ దేవుడు ఏం చేస్తాడో? ప్రార్థన పోతావుగా, ఉపవాసం ఉంటావుగా, ఎప్పుడు ఆయన మాటలే మాట్లాడుతావు కదా, ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటావు కదా. ఇదేనా నీ దేవుడు చేసింది? ఇదేనా నీ బ్రతుకిచ్చింది దేవుడు అని సైతాను వాడు ఈ మధ్యలో పడతాడంట. దానికి మనము లొంగకూడదు. ఎవరిని ఆశ్రయించాలి అంటే పరిశుద్ధాత్మను ఆశ్రయించాలి. అప్పుడే మేలు పొందుకుంటా. నువ్వు అడగాలి ప్రభువుని. ఎందుకు అంటే ఒక బిడ్డ తండ్రిని ఏ రీతితో స్వతంత్రం అడుగుతాడో, నీ కొడుకు లేకపోతే సరే సాయంత్రం తీసుకొస్తా, లేకపోతే రేపు తీసుకొస్తా అలా చెప్తాడు. ఇక్కడ దేవుడు కూడా అంటే దేవుడి దగ్గరికి వచ్చినవారు, ఆయనను ఆశ్రయించేవారు ఆయన దగ్గరకు వచ్చి అడగచ్చు మనము స్వతంత్రంగా, ప్రభు నాకు ఇది కావాలి. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీకు ఏదైనా సహాయం కావాలంటే మనుషులు ముందు మన మధ్యలో వచ్చేది ఏంటో తెలుసా? ఈ చెత్త బుర్రకు వచ్చేది ఏంటో తెలుసా? ఈ పనికిరాని బుర్రకు వచ్చేది ఏంటో తెలుసా? ముందు వ్యక్తమైన బుర్రకే లోకం వైపు వెళ్ళిపోదు. నువ్వు దేవుని పెట్టుకో. అలా చెప్తున్నా, నువ్వు దేవుని పెట్టుకో. నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించాలి. ఈ చెడిపోయిన బుర్ర ఏం చెప్తుందంటే దేవుడు ఏం చేయడం, నువ్వు వాడిని ఆశ్రయి, లేకపోతే ఈయన ఆశ్రయి, ఎల్లమ్మను ఆశ్రయి, పొల్లమ్మను ఆశ్రయి. ఇదే చెప్పింది నీ మది. నీ సైతానుడు అనేకమైనటువంటి ఆలోచనలు రేపుతాడంట. కానీ నువ్వు నిలబడగలగాలి. నువ్వు ఆపడాలి అంటే దేవుడి మీద నువ్వు ఆధారపడాలి. ఈ కుటుంబమైనా, చేయవచ్చిన మనమందరమైనా, వాక్యం చెప్పే నేనైనా, మనము అనగా ప్రభువుని ఆశ్రయించాలి. కష్టాల్లోనైనా, అనారోగ్యాల్లోనైనా, బలహీనతల్లోనైనా, శ్రమల వలయాల్లోనైనా ఎవరిని ఆశ్రయించాలి అంటే ఆశ్రయకరమైనటువంటి దేవుని దగ్గర మనము ఆయన దగ్గరకు రావాలి. ఆయనను మనము ఆశ్రయించాలి. ఇప్పుడు ఏదేంటంటే ఆయనను ఆశ్రయించే వాడికి అధికమైన మేలంట. లోకాన్ని ఆశ్రయించేవాడు కాదు, లోక సమానమైన వాడు తిరిగేవాడితో కాదు. దేవుడు చెబుతున్నటువంటి మాట, నన్ను ఎవరైతే ఆశ్రయిస్తాడో, ఏ భక్తుడైతే, ఏ విశ్వాసైతే ఆశ్రయిస్తున్నా ఆ కుటుంబాన్ని నేను మేలు చేత నింపుతానో ఆ కుటుంబానికి ఏది కూడా కొరత కానివ్వను, ఏది కూడా తక్కువ చేయను. పరిపూర్ణంగా దేవుని మీద డిపెండ్ అయి ఉంటే, దేవునిపై మనం ఆధారపడగలిగితే ఖచ్చితంగా మేలు అనేటువంటివి మనం చూడగలం. దేవుని బిడ్డలారా, మేలు మనము చూడాలి. దేవుని యొక్క మేలు ఈ తపస్కాలంలో మనము దేవుని బిడ్డలుగా ఒక సవాలుతో, అయ్యా నీ మేలు పొందుకోవాలి, నీ మేలు మనం చూడాలి, నీ మేలులో కుటుంబంలో బయలుదేరాలి అని మనం అందరం కూడా ప్రభుని వేడుకోవాలి. ప్రభు నేను ఎప్పుడు పోనయ్యా, నేను నలుగురికిలా చూడనయ్యా, నీవైపోయిన మనసు కేంద్రీకరించుకోనయ్యా, నీవేనా ప్రాణము, నీవేనా సర్వస్వము అని దేవుని దగ్గర భక్తులుగా తగ్గించుకొని అయ్యా నీవేనా ఆశ్రయ దొరకమని ఒక మాట చెప్పగలిగితే దేవుడు నేను మేలు చేత నింపుతాడు. ఇక దేవుడు లేక మన బిడ్డలు ఏడ్చుకుంటూ మన దగ్గరకు వచ్చి డాడీ నాకు పొలాన్ని కొని అని వాడు ఏడ్చుకుంటూ వచ్చి చెప్తే తప్పకుండా అప్పు చేసేలా వాడికి కొనిస్తాం. అలా దేవుని దగ్గరకు వచ్చిన మనము కూడా తగ్గించుకొని ఆ పిల్లవాడు ఏ రీతిగా ఏడుస్తాడో అది కొనిచ్చిందా అలాంటి అనుభవంలోనికి, అంటే దీని యొక్క భావన అలాగే దేవుని దగ్గర కన్నీరు కార్చకుండా దేవుని యొక్క మేలులో ఈ భూప్రపంచంలో ఎవరిని కూడా చూడలేడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో ఎవరు కూడా ఏడవకుండా దేవుని యొక్క మేలును పొందలేదు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందలేదు. నలగబట్టబడకుండా ఎవరు కూడా ఆశీర్వాదాలు ఓడికి నేను రావు కొట్లో
రూపాయలు ఇస్తే కొనుక్కుంటాం. అలాగే దేవుడి దగ్గర కూడా కొనుక్కోవాలి. నువ్వు డబ్బులు ఇచ్చుకొని ఆడేమో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటా. ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏమిటంటే మోకాళ్ళు ఇచ్చి ఆకాశం వైపు 2 చేతులు ఎత్తి, ప్రభా నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను నా దుర్గమా అని ఎప్పుడైతే నువ్వు రొమ్ము కాల్చుకొని రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేస్తావో, రొమ్ము కొట్టుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు నీ కుటుంబంలో మేలులు అనేటువంటివి నువ్వు చూడగలవు. మేలులు రావాలంటే ఉరికిన రావు. ఒక పాట పాడితేనో, లేకపోతే ఒక వచ్చిన చదివితేనో, లేకపోతే ప్రార్థనకు వచ్చా ఈ 40 రోజుల ప్రార్థనకు వచ్చాను ముందు నీ బ్రతుకు మారాలి, నీ ఆలోచన మారాలి, నువ్వు రీతిగా మార్చబడాలి. నీ తగ్గింపు స్వభావం కలిగి నీ మోకాలు కలిగితే నువ్వు విలువైన వస్తువు కొనుక్కోవాలి దేవుని పాదపీఠం దగ్గర. ఆ విలువైన వస్తువు ఏమిటి అంటే పశ్చాత్తాపం, కన్నీటి ప్రార్థన నువ్వు కొనుక్కోవాలి. ఈ రీతిగా మనం షాపులో ఏదైనా అవసరం ఉంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాము. ఒక షాప్కి వెళ్తే అలాగే మేము దేవుని మందిరంలో కూడా నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. మోకాళ్ళు వేసి మోకాళ్ళ అనుభవం. చాలా మంది సతికిల పడతారు, చాలా మంది సతికిల పడతారు. నేను చెప్పగలను, ఇక్కడ పేరుతో సహా చెప్పగలను. నేను ఎంతసేపు ప్రార్థన చేస్తాను అంతసేపు కూడా కాలు అటు ఇటు తొనగక 2 గంటలు 3 గంటలు మోకాలు వేసేది కూడా సంఘంలో. వారిని చూసి నీకు బుద్ధి రావట్లేదా? నేనెందుకు మోకాలు లేకపోతున్నా? మేలు చూడాలంటే సోమరపోతులు అయితే మేలు వస్తాయి. దేవుని ఆశ్రయిస్తే తప్ప దేవా నీ పాదపీఠం దగ్గర నేను నడిపించబడ్డాను. ఏదో సామాన్యమైనటువంటి భక్తి కాదు, ఏదో తాత్కాలికమైనటువంటి భక్తి చేస్తే మేలు రావండి. దేవుని మీద డిపెండ్, దేవుని మీద ఆధారపడితే, దేవుని ఆశ్రయించగలిగితే అప్పుడు నువ్వు మేలును చూస్తావు. నీ కుటుంబంలో ఋతుమా ఇటు మేలును చూడాలి అంటే నీకే మాట, మేలు చూడాలి అంటే నువ్వేం చేయాలి? మోకాళ్ళు వేసి ఆకాశంలోకి 2 చేతులు ఎత్తి ఎంతసేపు ఉండగలుగుతావు? అపాయాలు, మరణకరమైన పరిస్థితులు, శ్రమలు, అపాయాలు, అనారోగ్యాలు ఏంటి ప్రభు అని దేవుని అడిగే దైవశైలం. చెంగెలా పెట్టుకొని ఒక భిక్షగాడు, నేను చెప్తాను ఇప్పుడు, ఒక భిక్షగాడు మన ఇంటికి వచ్చి అమ్మా ఒక ముద్ద ఉంటే పెట్టాము అని ఎలా అడుగుతాడు? ఇంటి ముందుకు వచ్చి పొగరుతో అడుగుతాడా? అతిశయతో అడుగుతాడా? ఎలా అడుగుతాడు? వాళ్ళు ఏం కనపడింది? చెప్పాలి. గౌతమ్ ఏం కనపడింది? దేనత్వం. అమ్మా ఏదైనా ఒక ముద్ద పెట్టు. మనకేమనిపించింది ఆ మాట విన్నోని? కనికరం, దేవుడి కూడా నిన్ను జాలిపడాలి. దేవుడి నిన్ను జాలిపడట్లేదంటే నువ్వు ఎక్కడ అతిశయిస్తున్నావు. ఇప్పుడు భిక్షగానే మనకు రోల్ మోడల్. ఆయన మన ఇంటి దగ్గరికి వచ్చి అమ్మా ఒక ముద్దుంటే పెట్టామా అని ఏ రీతిగా ఆయన ఆ మాటలో ఏ రీతిగా దేవత్వం చూస్తున్నావో నిన్ను చూసినప్పుడు కూడా దేవుడికి దేవత్వం కనపడాలి. దేవుడైన వారు పరలోక రాజ్యం వస్తారు. దేవత్వముతో ఎప్పుడైతే అతిశయంతో నాకు తెలుసు నేనే గొప్ప అని అనుకుంటే నీ జీవితం ఎక్కడ మొదలు పెట్టావో అక్కడ దేవుడు ఆపేస్తాడు. ఇది శబితమైనటువంటి మాట కాదు. అదే సాగుడిగా చెప్పాలి నేను చెబుతున్నా. దేవుడి మనం ఎవరిని ఆశ్రయించాలి? కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, లోకం మనం చూడాల్సిందే. దేవుడిని సృష్టించుకున్నా ఎవరు నిన్ను సృష్టించుకుంది? లోకమా? లోకం కాదు. ఎవరు నిన్ను సృష్టించుకుంది? దేవుడు. మరి ఎవరి మీద ఆధారపడుతున్నావు? కష్టం వస్తే లోకం నిన్ను విడిచిపెట్టింది. నిజమండి, లోకం నిన్ను విడిచిపెట్టింది. ఎవరిని ఆశ్రయించాలి నువ్వు? దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయన ఆశ్రయ దుర్గము. దేవుని బిడ్డలను ఎప్పుడు కూడా విడిచిపోడండి. నువ్వు అంటావు చాలాసార్లు, దేవుడికి నేను చాలా ఇచ్చాను, దేవునికి
నీకు చాలా ఇచ్చాను. నేనంటాను ఈ రాత్రి నువ్వు ఎన్ని ఇస్తే ఉపయోగం ఏముంది? నీ మనస్సు మారకపోతే. కానీ నువ్వు ఎన్ని ఇస్తే ఏంటి, నువ్వు ఎన్ని చేస్తే ఏంటి? ముందు నువ్వు మారాల్సింది ఏమిటి? ఎవరు మీద ఆధారపడాలి? ఎవరిని నువ్వు ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ధనికుడైనా పేదవాడైనా, ఉన్నవాడైనా లేనివాడైనా, ఐశ్వర్యవంతుడైనా పేదవాడైనా, మనమందరం కూడా దేవుని దగ్గర కనుక మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే దేవుని ఆశ్రయించాలి. అప్పుడే మేలులో కలుగుతాయి. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా నీలో ఒక సవాల్, నీలో ఒక పౌరుషం, నీలో ప్రవహించేది క్షేమం రక్తమే అయితే, నీలో ప్రవహించేది అసలు నిజంగా రక్తమే అయితే, నిజంగా ఈ రాత్రి ఒక మాట, దేవుడు నీళ్ళు ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే దేవుడు అంటే నిర్లక్ష్యం, ప్రార్థన అంటే నిర్లక్ష్యం. ఆ పోవచ్చులే నీ జీవితంలో కూడా అంతే జరుగుతుంది. నీళ్ళు చూడలేకపోవటానికి గల కారణం ఏంటో తెలుసు? ఏం ఉండలేదు. ఇదే పాడలేదు, ఇంకా ఆయన మైకి తీసుకోలేదు, ఇంకేముంది అదే పాడుతుంది. ఈ నిర్లక్ష్యం వల్ల దేవుని యొక్క మేలులను దూరమైపోతున్నా, దేవుని యొక్క మేలులో దూరమైపోతున్నా. కానీ రాత్రి సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, తత్వదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా చెబుతున్నటువంటి మాట, మీరందరూ కూడా నన్ను ఆశ్రయించండి. ఎవరినో ఆశ్రయించడం కాదు, ఎవరినో ఆశ్రయిస్తాం. కానీ బైబిల్ గ్రంథం చెబుతుంది. పడుకుంటారా? ఏమంటావు నువ్వు? ఏమంటావు? చెప్పక మాట ఏమంటావు? నీ కొడుకులు వేరే వాళ్ళ ఇంట్లో పోయి ఉన్నారంటే ఏమంటావు? ఆ దున్నపోతులే విరిగినా గాడిద మనకి ఎన్ని తిరిగి ఉంటే మన ఇంట్లో పడుకున్నాం, వాళ్ళ ఇంట్లో పడుకున్నాం అంటున్నాం. అలాగనే మనం కూడా ఎవరిని ఆశ్రయిస్తున్నాం? చెప్పాలి ఒకరిని ఆశ్రయిస్తాం. నీ ఇంటిని ఎడబెట్టుకొని ఆశ్రయించే దేవుని ప్రక్కన పెట్టుకొని ఎక్కడెక్కడో ఎదుగుతున్నా. ఆశ్రయవర్గంగా నీకు ఉన్నాడు కదా, కొనంత భరోసా, కొనంత ధైర్యం ఎవరు కూడా ఇవ్వలేడు. గ్యారంటీ నా దేవుడు ఇస్తున్నాడు. రాత్రి ఎక్కడికి పోయినా గ్యారంటీ. ఎంతటి డాక్టర్ దగ్గరికి పోయినా ఏమంటాడు? ఎన్ని లక్షలు పెట్టినా ఏమంటాడు? ఎవరు హాస్పిటల్ ఇవ్వాలి, ఏమంటాడు? దేవుడి దగ్గర నేను చేసేది నేను చేస్తా, దేవుడు చేయాల్సింది. అంత చదువుకున్న మేధావి కూడా నా చేతుల్లో దేవుని నేను చేయాల్సింది నేను చేస్తాను, దేవుడు చేయాల్సింది ఆయన కూడా సంతకం పెట్టించుకుంటాడు. వారంటీ గ్యారంటీ అనేది నా దేవుడి దగ్గర ఉంది. వారంటీ గ్యారంటీ అనేది నా దేవుడి దగ్గర ఉంది. చివరిగా ఒక మాట, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానము కలుగును, అలాగుననే నీకు మేలు కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి మేలు అంటే ప్రభుతో సహవాసము చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి? పరిశుద్ధ వాక్యం ఏం చెప్తుంది? ప్రభుతో సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేస్తున్నాం? లోకముతో. లోకముతో సహవాసం చేసిన నీకు సమాధానం, ఒకటి నీకు సమాధానం కలుగుతుందంట. రెండోదిగా నువ్వు మేలులో సహవాసం చేసేవాడు చెప్తాడా? అది ఎన్ని బడాయి మాటలు, రూపాయి తీసుకురాడు ఇంట్లో నుంచి, అవును బడాయి మాటలు. కానీ నా దేవుడిని బడాయి మాటలు కాదు, నా దేవుడి మాటలు నేను మార్చే మాటలు, నీ బ్రతుకుని కట్టే మాటలు, నీ జీవితాన్ని నిలబెట్టే మాటలు. స్నేహితులు ఒకళ్ళు ఎదిగితే ఒకళ్ళు నచ్చుకోలేని స్నేహం, కానీ దేవుని స్నేహం సిలువకి ఎక్కింది. దేవుని స్నేహం ప్రాణం తీసి నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం సిలువ బలియాగమయ్యాడు. ఎవడు నీకోసం కష్టాల్లో నువ్వు ఎవరినైతే అయ్యా నా స్నేహితుడు నేను ఉంటేనే తింటడం, నా కోసం ఏమైనా చేస్తాడు, నా కోసం చేయడం. ఉట్టి మాటలు, బడాయి మాటలు ఎందుకు చేస్తారు? నీ కోసం
వాళ్ళ భార్య వెళ్ళుకుంటుందా? పిల్లలు వెళ్తుంటారా? వాడి కోసం పెడతా అంటే నేనేం కావాలి? పల్లె వాడికి డబ్బులు ఇస్తే వాడు ఎత్తరయ్యడు వద్దు, వాడికి ఇస్తే ఇంట్లో కూడా రావద్దు. అసలు నీకు నాకు చదువు అది తీసుకో, ఏది బుట్ట తీసుకో, నా మాట విన్నట్లే ఆయనకే ఎత్తారంట, ఆయనకి బాగుండి పెట్టేది పా. ఏంటండి ఎవరితో సహవాసం? మనం దేవుని బడి ఎవరితో సహవాసం చేయలేము? దేవుని బడి ఎవరితో సహవాసం లేకుంటున్నా? ఎవరితో? బైబిల్ ఏం చెప్తుంది? దేవునితో సహవాసం చేయాలి. అలాంటి అభిప్రాయం ఏమీ ఉన్నదా? గుండెలు నేను చేసుకొని చెప్పి అక్కడ అయ్యా నేను దేవునితో సహవాసం చేస్తున్నా. దేవుని బిడ్డలో నువ్వు సహవాసం చేయాల్సింది ఎవరితో? దేవునితో, మనుషులతో కాదు, ఇంటి పొరపాటుతో కాదు. నీకు సమాధానం రావాలి అంటే, నీ కుటుంబం మేలు చూడాలి అంటే ప్రభు చెప్తున్నాడు, ప్రభుతో సహవాసం చేయాలి, దేవునితో సహవాసం చేయాలి. మనుషులు మనల్ని మధ్యలోకి విడిచిపెడతారు. మనుషులు, నా దేవుడు మనల్ని మధ్యలోకి విడిచిపెట్టే దేవుడు కాదు, అపాయాలను విడిచిపెట్టే దేవుడు కాదు, మన పరిస్థితులు విడిచిపెట్టే దేవుడు కాదు, కష్టాలను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు శ్రమలు పడుతుంటే, నువ్వు అవమానాలు పడుతుంటే దేవుడు నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్ల. ఆదరణకర్తగా నీకుంది ఆదరణకరమైన మాటలు చేత నేను తృప్తిపరిచాడు. ఎన్నో పరిస్థితులు నా కుటుంబంలో ఎవరు కూడా మనకు సహాయం చేయలేం. ఎవరు నీకోసం ప్రాణాలు ఇవ్వలేం, ఎవడు నీకోసమో సాక్రిఫైస్ చేయలేం. నా దేవుడు నీకోసమో సాక్రిఫైస్ చేశాడు, తన ప్రాణాన్ని చిందించాడు, తన రక్తాన్ని చిందించాడు నీకోసం. ఆయన శిలువ బలియాగమయ్యాడు. ఎవరితో స్నేహం చేస్తున్నావు? రక్తాన్ని చిందించాడు నీకోసం. ఏది తిప్పాను ఆయన ఎవరి కోసమే ఓ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఓ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఎవరితో సహవాసం చేయాలి? దేవుడితో సహవాసం చేయాలి. ఎందుకు అంటే ఆయన నీకోసమే సులువు వేయబడ్డాడు, ఆయన నీకోసమే రక్తాన్ని చిందించాడు, ఆయన నీకోసమే సాక్రిఫైస్ చేసుకున్నాడు, ఆయన నీకోసమే పరలోకంలో నెరవేర్పాలని దిగివచ్చి పడవలసిన శ్రమలన్నీ కూడా పడ్డాడు. ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నాడు నీ నా భారం, ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఒక సవాలుతో కూడినటువంటి మాటను చెప్పగలిగా, అయ్యా నేను దేవుడితో సహవాసం చేస్తానయ్యా. ఈ లోకముతో స్నేహం ఏమైందంట? దేవుడితో సహవాసం చేసి శాపగ్రస్తులైన వారు కానీ దేవుడి దగ్గరికి వచ్చి దేవుడితో స్నేహం చేసిన వారు కానీ దేవుడితో సహవాసం చేసిన వారు ఎక్కడ కూడా శాపాన్ని అనుభవించలేదు. దేవుడితో సహవాసం చేసిన వారిని అధికమైన మేలులు పొందుతున్నారు తప్ప దేవుడితో స్నేహం చేసి ఉంటూ చెడిపోవాలా. ఒకవేళ నీ స్నేహాలు చెడిపోయే స్నేహాలేమో, ఒకవేళ నిన్ను పడేసే స్నేహాలేమో, ఒకవేళ నిన్ను పతనం చేసే స్నేహాలేమో, కానీ నా దేవుని స్నేహం నీ జీవితాన్ని మార్చింది, నీ కుటుంబాన్ని మార్చింది, నీ భర్తను మార్చింది, నీ బిడ్డలను మార్చింది. ఆయనతో స్నేహం కలిగి మనం అందరం ఒకటి రాత్రి ఉండముగాక.
ఈ రాత్రి మనం అందరం కూడా ఆయన మేలుల చేత పొందును గాక. ఆయన మేలులు నీ కుటుంబంలో బయలు వెళ్ళును గాక. ఈ మాటలు దేవుడు మనకి నీకు భద్రపరచును గాక.